ఎక్కడి మ్యాచెస్ కాడు ఇంకా రాలేదు. నా సీఏలో కారు కూడా కొట్టేశాడు. కారు పోతే పోయింది. నా డయానా కోసం ఇది కూడా చేయలేనా? డైనా పేరు చెప్పి కారు కొట్టేశావు. ఇప్పుడు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేశాడు. పెద్ద కారు నర్మీర్ పాయింట్ లో 3 కోట్ల రూపాయల బ్యూటిఫుల్ ఫ్లాట్ కొన్నాడు. ఇవాళ చాట్ చేసి ఆ ఫ్లాట్ నా పేరు మార్పించేస్తాను. అరే ప్రపంచంలో ఇంటర్నెట్ మూలంగా సెటిల్ అయిన వాడివి నువ్వు ఒక్కడవే. మ్యాథేస్ నువ్వు లోపలికి రావే, నిన్ను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాను. परदेसी परदेसी जाना नहीं ओ माय डार्लिंग నా కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? నీ కోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను డార్లింగ్. నిన్ను కొట్టకుండా మాత్రం వదిలిపెట్టను. సారీ, నిన్ను కట్టుకోకుండా వదిలిపెట్టను. హాయ్ డార్లింగ్, నా బామ్మర్ది మ్యాథిస్ కి ఏమేమి ఇష్టమో నువ్వైనా చెప్పగలవా? ఏమిటి? అతనికి ఇదివరకే చాలా ఇచ్చారు కదా. అచ్చాలదు, వాడికి ఇవాళ పెద్ద విందిద్దాం అనుకుంటున్నాను. ఈ ముంబై మహానగరంలో ఏ ఏ హోటల్స్ లో వాడికి ఏ ఏ ఐటమ్స్ ఇష్టమో ఒక్క చెప్తావా? బాబు ఇలా రానా. ఈ ముంబై మహానగరంలో పెద్ద హోటల్ ఏది? తాజ్ ఓబ్రాయ్ హాలిడే ఇన్. ఓకే పోరా. అతనికి ఓబ్రాయ్ హోటల్ డీప్ ఫ్రై చికెన్ అంటే బాగా ఇష్టం. ఓ ఓబ్రాయ్. నెక్స్ట్ ఈ హాలిడే ఉప్మా అంటే విరుచుకుపడి తింటాడు. ఉప్మా. ఇంకా చెప్పమ్మా. రాజ్కోర మండల్ తండూరి ఉంది కదా, అదంటే ఎంతో ఇష్టం. ఆ తందూరి. ఆడికి ఆల్రెడీ సీలో కారు ఒకటి కొనిచ్చాను. ఇప్పుడు ఇంకో పెద్ద కారు కొనిద్దాం అనుకుంటాను. వాడికి ఏ కారు అంటే ఇష్టం? అయ్యయ్యో, అప్పుడు ఈ కార్ పీటీకి వదిలేసి వేరే కారులో తిరుగుదాం. అతనికి ఇంపోర్టెడ్ బెంచ్ కార్ అంటే భలే ఇష్టం. బెంచ్ కార్ ఇచ్చేద్దాం. వాడికి తాగటం గీకటం ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అడిగి దొరుకుతున్నాం. ఫారిన్ సరుకు అడుగుతాం. అతను ఫారిన్ సరుకే తాగుతాడు. ఫారెన్ లో ఏ జాతి? కోనియాక్ మార్టిల్ ఆన్ ద రాక్స్ తాగేసి అలాగే జాలీగా మీ బెంచ్ కార్ లో వెళ్ళి డిన్నర్ పూర్తి చేసి నర్మీర్ పాయింట్ లో 3 కోట్ల రూపాయల ఫ్లాట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయితే ఎలా ఉంటుంది? ఆడికి బాగుంటుందేమో, నాకు బాగుండదురా. ఏంటి మర్యాద తగ్గుతోంది? ఆ 3 కోట్ల రూపాయల ఫ్లాట్ ఆ మార్టిస్ పైన రిజిస్టర్ చేశారంటే నెక్స్ట్ డేనే మనం మ్యారేజ్ రిజిస్టర్ చేసుకుందాం. ఎరా నేనేమన్నా ఎర్రోన్నా? నీ ముఖానికి ఫారెన్ బెంచి. నేనంత తెక్కలో అనుకున్నావురా? అది అడిగి ఇది అడిగి నా ఆస్తి మొత్తం అమ్ముతావురా. ఇదిగోరా ఓబ్రా చిల్లీ చికెన్, ఇదిగోరా హాలిడే ఇన్ గొప్ప, ఇదిగోరా తాజ్ తందూరి. అరే కుత్తే, నీకు బెంచ్ కారు కావాలా? నువ్వు కారులో ఎక్కవరా, కారే టీవీ ఎక్కువ. నాకు ఉన్నది ఒకే ఒక్క ఫ్లాట్. ఆ ఫ్లాట్ కూడా అడుగుతావంటరా? దీంతో నువ్వు ఫ్లాట్. అయ్యో ప్రామిస్. ఈ మధ్య ప్రేమ కథా చిత్రాలు ఎక్కువైపోయారా? ఆ ప్రేమ ఓకేరా, నీ ప్రేమ కథ ఎంత వరకు వచ్చింది? వచ్చేదేముందిరా, ఇంతకే ఐ లవ్ యూ చెప్పావా లేదా? చెప్పేదేముంది, తెలిసిందే కదా. అది కాదురా, నువ్వేమో ప్రేమ అంటావు, అమ్మాయేమో ఫ్రెండ్షిప్ అంటది. ఇలా ఒకరికొకరు చెప్పుకోకుండా సినిమా కథ మీ కథ కూడా 16 లాగుతూ ఉంటారా? నువ్వేమో అమ్మాయి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తా ఉండు, అదేమో కింద రాగి కట్టేది. అప్పుడేం చేస్తావు? చేసేదే ఉంది, వెంటనే వెళ్ళి సుజాత కైరేవు చెప్పు. ఇంత రాత్రి పూట ప్రేమకి రాత్రి పగలు ఉండదురా. రేయ్ అందరూ సైకిల్ మోతుకునే తిప్పండి రా. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారా? వేర్ ఆర్ యు గోయింగ్? మన సుజాత ఉన్నది కదండి. సుజాత అంటే గర్ల్. ఏంట్రా అమ్మాయిల కోసం వస్తున్నారా? ఏమనుకుంటున్నారా మా ఊరంటే? మీరెవరు సార్? ఐఎమ్ గ్రామ పోలీస్. అంటే అంటే విలేజ్ సెక్యూరిటీ ఆఫీసర్. మనం లేకపోతే ఈ ఊరే లేదురా. అది కాదండి, మా అలిగాడికి కడుపులో నొప్పి. లేదు తగ్గిపోయింది. చూసారా మళ్ళీ వచ్చింది. సుజాత వాళ్ళ ఎదురుగా డాక్టర్ దగ్గర తీసుకొచ్చామండి. డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చారా? అవును సార్. అయితే నేను తీసుకెళ్తాను రా. డాక్టర్ కమాన్. డాక్టర్ డాక్టర్ ఓపెన్ డోర్. పేషెంట్. డాక్టర్ రండి డాక్టర్. ఈ బాయ్ కి స్టమక్ పెయిన్ చూసారా మళ్ళీ పెరిగింది. ఇందాక నుంచి పెరుగుతూ తగ్గుతూ ఉంది. కొంచెం బాగా చూడండి డాక్టర్. మంచి ఇంజెక్షన్ ఇవ్వండి మేడం. నేనేమను, ఇది నాది. డాక్టర్ మీరానేనా? మీరే. ఐఎమ్ గ్రామ్ పోలీస్. టానిక్ ఇవ్వాలో ఇంజెక్షన్ ఇవ్వాలో నాకు తెలుసు. ఈ కేసు బాగా ముదిరిపోయింది, ఇంజెక్షనే బెటర్. వెనక్కి తిప్పి రెడీగా ఉంచండి, ఇప్పుడే వస్తాను.
అరే తిరుగు. వీడి ప్రేమ నా చావుకు వచ్చింది. అమ్మో అంత పెద్ద ఇంజక్షన్ చూస్తుంటే బర్రెలు కేసేదిలా ఉన్నదండి. ఏం మాట్లాడుతున్నావు? మా ఊళ్ళో మనుషులకైనా బర్రెలకైనా అన్నిటికీ ఆమె ఆల్ ఇన్ వన్. ఆ షూ చూస్తుంటే చేతిలో గుచ్చితే గుండెలో దిగిపోయేలా ఉన్నదండి. అందుకే అక్కడ కూర్చును, కింద కూర్చుతాను. ప్యాంట్ ఇప్పు. అమ్మో నాకు సిగ్గండి. సిగ్గా? డాక్టర్ దగ్గర సిగ్గుపడకూడదు. ఒరే పట్టుకోండి రా. నువ్వు ప్యాంట్ ఇప్పు. డాక్టర్ ఇంజక్షన్ భయం. నువ్వు కాదు ఆడు. డాక్టర్ ఇంజక్షన్ అంటే భయం అండి. డాక్టర్ డాక్టర్ ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకో. రుద్దుతూ తీసుకెళ్ళండి, కాస్త మత్తుగా ఉంటది. ఏ మొత్తం అసలు ఎక్కట్లా. మీకు ఇంజక్షన్ ఇమ్మంటారా? నో నో ఎక్కుతుంది. అదే అదే అడవండిరా. ఏంటి అడుగులు అడుగులేస్తున్నారు? రేయ్ గుర్తుంచుకోండి, మళ్ళీ ఎప్పుడైనా అమ్మాయిలకి అమ్మాయిలని మా ఊరు వచ్చారా గుర్తుంది కదా. ఇంజక్షను, మందు, బర్రెల డాక్టరు. ఇప్పుడు వీడు ఒక్కడికే వేయించా. ఈసారి మంద మొత్తానికి వేయిస్తా. పండి. ఆగండ్రా. నాకు ఇంజక్షన్ వేయిస్తావా? నీ అంతు తేలిస్తా. నా అంతు తెరుస్తావా? ఏంట్రా నా అంతు నువ్వు తెచ్చేది? రారా చూసుకుందాం. కమాన్, సింగిల్ టు సింగిల్. సింగిల్ టు సింగిల్. నీకు మొత్తం ఎక్కువైంది వద్దు. నో నథింగ్ డూయింగ్. సార్ మావాడికి మొత్తం ఎక్కువైంది, వదిలేండి సార్. అబ్బా మాకు ఎక్కువ కదా, అందరికీ ఎక్కువైంది బాబు మత్తు. రారా చూసుకుందాం. కమాన్, బస్తీ మే సవాల్. బస్తీ మే సవాల్. సారీ, బస్తీ మే సవాల్. రారా. సుజాత, మా వాడు వచ్చాడు. ఏ సుజాత. వద్దురా, అరవద్దు, అందరు లేస్తారా. ఏ సుజాత, మా వాడు విజిలేసి లెగ్గు లెగ్గు. ఏ నువ్వు నీ ఫేసు నీ గెటప్పును. నీ పేరేంట్రా? పతి తిరుపతి. దెబ్బ పోలీస్ దెబ్బ. మరి అంత దారుణం కొడతారేంటి సార్? నీ పేరేంట్రా? ఆగండి సార్, వీడు పులిహోర ఎక్కువ తింటాడు, అందుకే పిలుస్తాం సార్. నీ పేరేంట్రా? లంచం ఇస్తావుట్రా? నీ పేరేంట్రా? నీ పేరేంటి? నీ అమ్మ పేరేంటి? నీ నాన్న పేరేంటి? నా పేరు కూడా వాడు మోగోడు సార్. ముందే చెప్పొచ్చుగా. నీ పేరేంట్రా? బ్లేడ్ గణేష్ సార్. బ్లేడ్ గణేష్. పుష్పలత పుష్పవతి అయితే ఏంటి, కాకపోతే ఏంటి? దాని గురించి ఊరంతా పోస్టర్లు అతికించి ఇంత పబ్లిసిటీ చేయాలా? ఊరుకోండి సార్, 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఎమ్మెల్యేలకు పోస్టులు వేస్తారు, ఎంపీలకు పోస్టులు వేస్తారు. మా పుష్పికి పోస్టర్ ఎందుకు వేయకూడదు సార్? వెయ్యకూడదు. ఎందుకు వేయకూడదు సార్? వెయ్యకూడదు. ఎందుకు సార్? ఎందుకంటే అది నా కూతుర్రా. ఏం కార్లు రా నాయన. కార్లో చూడరా రే. అరే ఈ వీకర్స్ అదిరిపోయినారా. ఆ నీగ్రో పర్సనాలిటీ మంచి సాలిడ్ గా ఉంది కదా. వాళ్ళ పండగలకి నరమాస తినే ఆచారం ఇంకా ఉందంట. నువ్వు వెళ్ళావు అనుకో చికెన్ 65 తిన్నట్టు తింటారు. వెళ్ళు. మెల్లగా
నిజంగానే నరమాంసం తింటారా? శశి హాయ్ శశి. హాయ్ శశి, హౌ ఆర్ యు? హాయ్ డాలీ. ఆర్ యు పర్ఫార్మింగ్ ఎనీథింగ్? నువ్వు అడిగితే ఏదైనా ఓకే. డాడీ ఎక్కడ? ఏ మేఘనా, వాట్ ఎ సర్ప్రైజ్. అవును, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు. వై ఆర్ యు ఫాలోయింగ్ మీ? వాట్ డు యు మీన్? వాట్ డు యు మీన్? లాస్ ఏంజలస్ పార్టీకి వెళ్తే పార్టీకి వచ్చావు, సింగపూర్ షాపింగ్కి వెళ్తే షాపింగ్ లో చేంజ్ చేసావు, ఇప్పుడు ఈ క్రూజ్ అయిన లోపలికి వచ్చేసావు. వై ఆర్ యు ఫాలోయింగ్ మీ? వాట్ నాన్సెన్స్. నిన్ను ఫాలో అవడం ఏంటి? యు వాంట్ చూయింగ్ గమ్? నో. పోనీ ఆటోగ్రాఫ్ కావాలా? నో. ఓ, ఆటోగ్రాఫ్ తో పాటు ఫోటోగ్రాఫ్ కావాలా? రే టీవీలో కెమెరా తీసుకురారా. మిస్టర్ శశి, యు ఆర్ ఇన్ ది షిప్. ప్లెజెంట్ సర్ప్రైజ్. హౌ ఆర్ యు? బానే ఉన్నాను. నమస్కారం అండి. నమస్తే. మీరు ఎలా ఉన్నారు? ఏమీ బాగాలేదు. కడుపులో సంథింగ్ డిస్టర్బెన్స్, అనీజీగా ఉంది. Ladies and gentlemen, welcome on board Superstar Leo. I hope you're gonna have a whale of a time, though I cannot promise you any whales on board. అరే ఆడేంటి ఇంగ్లీష్ అంటున్నాడు? ఏమీ లేదురా, ఈ షిప్ డ్రైవరు ఈ రోజు షిప్ లో డ్రింక్స్ ఫ్రీ, పేకల దాకా తాగి సావండి అంటున్నాడు. అవును రే, షిప్ డ్రైవర్ ఇక్కడ ఉంటే షిప్ ఎవరు నడుపుతారా? వేరే ఒకటో అండి. Folks, if there is anybody willing to sing for us this evening, you are most welcome. Yes, I'm coming. Hello. Hi. Nice to meet you. Enjoy yourself. Thank you. Hello everybody. I am Indian great singer. I can sing a song for you. అందరూ అయిపోయారా? సముద్రం మధ్యలో కదా, ఎవ్వడు షిప్ దిగి పారిపోడని వాడి ధీమా. కానీ ఏమైందండి? రే, వాడిని బయటికి తీసుకెళ్ళండి. టూరిస్టులు అందరూ అప్సెట్ అవుతారు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. Hey, stop. Give it to me. Just give it to me. Help, somebody just yeah, take him. Just take him. Throw him out. రే, ఆల్రెడీ సొంటి గారికి వాంతులు మొదలైనవి. నువ్వు నోరు మూసుకో. నాకు తెలుసురా, ఆ సొంటిగాడు కావాలని చెప్పేసి నా ప్రోగ్రామ్ చెడగొట్టాడు. వాడి పని అయిపోయింది రే. Sorry for the disturbance, ladies and gentlemen. Now, I'd like to introduce to you a pop star. Ladies and gentlemen, Mr. Shashi Kumar. I request him to kindly come forward and sing for us tonight. We also have a big surprise. Joining Shashi Kumar tonight, ladies and gentlemen, presenting Miss... మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాల నీ వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు